హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట బండి మీద తీసుకునే అరటికాయ బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ అరటికాయ బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తీసుకునే అరటికాయ బజ్జీ అయినా మిరపకాయ బజ్జీ అయినా ఏదన్నా సరే ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్నే ఎక్కువగా డీప్ ఫ్రైకి యూజ్ చేస్తూ ఉంటారండి. అలా యూజ్ చేసిన ఆయిల్ హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనమే ఇంట్లో కొంచెం ఓపికతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే పెద్దగా శ్రమ కూడా ఉండదు. ఒక 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఏదైనా స్నాక్ చేయాలనుకుంటే ఈ అరటికాయ బజ్జీ అనేది మంచి ఆప్షన్ అండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బజ్జీలో బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం, అలానే 1/2 టీ స్పూన్ వరకు వాము, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్ని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. శనగపిండిలో వాము యాడ్ చేయడం వల్ల అరుగుదల అనేది చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే త్వరగా ఉండగట్టేస్తుందండి ఈ శనగపిండి అనేది. అలా కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకుని కొంచెం గట్టిగా పిండిని కలుపుకుని తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని వేసుకుంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా మనం ఫింగర్తో చెక్ చేసినట్లయితే పిండి అనేది మనకి కోటింగ్ బాగా అంటుకోవాలి. ఇలా ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కారం యాడ్ చేయడం వల్ల ముక్కలకు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మొత్తం ముక్కల్ని బాగా కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండిలో అరటికాయ ముక్కలను వేసుకొని జాగ్రత్తగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి. తర్వాత వీటిని జాగ్రత్తగా వేసుకోవడమే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అనేది హై హీట్లో ఉండకూడదు, అలానే మరీ లో హీట్లో ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి వీటిని జాగ్రత్తగా బజ్జీల్లో వేసుకోవాలి. మీరు స్టవ్ లోలో పెట్టి వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుంది. అలానే స్టవ్ హైలో పెట్టి బజ్జీలు వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల అనేది సరిగా ఉడకదు. అలానే క్రిస్పీగా కూడా ఉండవు. టేస్ట్ కూడా అస్సలు బాగుండదు. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని బజ్జీలను వేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. తర్వాత ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.